ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి జీవితంలో ఈ పేరు గల స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతోంది. ఏప్రిల్ నెల మొదటి వారంలో మీ పూర్తి లైఫ్ ఇదే. కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితం ఈ విధంగా మారబోతోంది అని. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరైతే నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి జీవితంలో ఈ పెరుగల స్త్రీకరణంగి సమయంలో రాజయోగం పట్టబోతోంది. తెలుగు అక్షరం పాగుణితంలో అక్షరంతో మొదలయ్యే పేరు లేదా ఇంగ్లీష్ అక్షరంతో పీతో మొదలయ్యేటటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు గల స్త్రీ కారణంగా ఈ రాశి వారికి సమయంలో రాజయోగమే పట్టబోతోంది. సంపూర్ణ మనోబలంతో చేసే పనులు విజయాలను ఇస్తాయి. అయితే పనులకు ఎటువంటి ఆటంకము కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలకమైన విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. నేడు శ్రీ శివ పార్వతులను పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. వ్యాపారంలో శుభప్రదమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కృషికి తగిన ఫలితం దక్కుతుంది. ఆకర్షణీయమైన ఆలోచనలతో ముందుకు సాగితే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి పొదుపు చేస్తే భవిష్యత్తు బలపడుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. సూర్యారాధన శుభ ఫలితాలు పెంచుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో కలగబోయే వీరి జీవితంలో మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది మేషరాశి వారికి గురుడి యొక్క అనుగ్రహంతో ధనలాభం, కానీ శని రాహువుల ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి నుండి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా వీరికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12వ తేదీ వరకు విశేషమైన లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తల ఎత్తవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేస్తే మేలు. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ యొక్క పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఏడాది చివరిలో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసం ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు. విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది 2026 విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాది విద్యార్థులు కొంత కష్టంగా ఉండవచ్చు. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశ ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకుంటే మేలు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలత ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారుతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితమైన ఉపశమనం లభిస్తుంది. అయితే
చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా జూన్ నుండి కూడా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరొక వైపు మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురు గ్రహాలు మీ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కనుక. వివాహం, ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క ప్రేమ వివాహానికి ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రేమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. మరొక వైపు మొదటి 3 నెలలు మీ యొక్క వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చేయాల్సిన పరిహారాలు: ఈ మేషరాశి వారి కొత్త ఏడాది ప్రతిరోజు సూర్య భగవాన్ నీటిని అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. ఓం రం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. మంగళవారం కుజుడి, శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడు కూడా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకొని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులైండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహస వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం ఇచ్చిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడే సూచనలు కూడా ఉన్నాయి. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపి వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందరూ సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందరూ రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకుని నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టింది వీరికి నిద్ర పట్టదు. చూసారు కదండి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.